కొన్ని కథలు జీవితాలుగా మారతాయి. కొందరి జీవితాలే కథలుగా మారతాయి. నమస్కారం. ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మేడిగడ్డ ఘటనపై చర్యలకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం. విజిలెన్స్ నివేదిక ఆధారంగా 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు. బనకచెర్ల విషయంలో తదుపరి కార్యాచరణపై తెలంగాణ సర్కార్ దృష్టి. నేడు అఖిలపక్ష ఎంపీలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరోసారి ప్రభాకర్ రావు విచారణ. మిగతా నిందితులతో కలిపి ప్రశ్నించనున్న సిట్ అధికారులు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్. రాజ్ కేశరెడ్డి ద్వారా 300 కోట్ల వరకు ముడుపులు అందుకున్నట్లు సిట్ గుర్తింపు. ఆర్థిక వనరుల సమీకరణపై దృష్టి సారించాలన్న చంద్రబాబు. అప్పుల ఊబి నుంచి గట్టెక్కించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశాలు. G7 సదస్సు వేదికగా పలు దేశాధినేతలతో ప్రధాని మోదీ చర్చలు. ఆర్థిక రక్షణ సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సమాలోచనలు. అంతకంతకు తీవ్రమవుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం. ఖమేనీ బేషరతుగా లొంగిపోవాలన్న ట్రంప్. టెహ్రాన్ వీడుతున్న ప్రజలు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా 38 మంది ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సమాధానం రాకపోతే అందుబాటులో ఉన్న మెటీరియల్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలోని అంశాల ఆధారంగా 38 మంది ఇంజనీర్లకు తెలంగాణ నీటిపారుదల శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పలువురు ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు సిఫారసు చేయగా దాన్ని పక్కన పెట్టి అందరిపైన శాఖాపరమైన చర్యలకు వీలుగా నోటీసులు ఇచ్చింది. విజిలెన్స్ అధ్యయనంలో తేలిన అంశాలు, ఇంజనీర్లు ఇచ్చిన సమాధానాలు, ఆయా సమాధానాలను తిరస్కరిస్తూ విజిలెన్స్ మోపిన అభియోగాలను నోటీసులో పేర్కొంటూ వివరణ కోరింది. 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు 7వ బ్లాక్లో కొన్ని ఫియర్స్ దెబ్బతిన్న నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు జరిపి ఈ ఏడాది మార్చిలో నివేదిక అందజేసింది. ఈ నివేదికను విజిలెన్స్ కమిషన్ పరిశీలించి పూర్తిగా అమలు చేయాలని సూచిస్తూ మార్చి 18న నీటిపారుదల శాఖ కార్యదర్శికి లేఖ రాసింది. అయితే నివేదికలోని సిఫార్సులను అమలు చేయకుండా పెండింగ్లో పెట్టిన విషయం కొన్నాళ్ల కిందట మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంలో చర్చకు వచ్చింది. బ్యారేజీ నిర్మాణంలో పలు అక్రమాలను గుర్తించి కొందరు సీనియర్ ఇంజనీర్లు నిర్మాణ సంస్థపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకోవాలని, మిగిలిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫారసు చేసినా ముందుకు వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో గత శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్లతో చర్చించారు. విజిలెన్స్ మాన్యువల్ ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సోమవారం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఇంజనీర్ ఇన్ చీఫ్ మంగళవారం 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్న వారిలో మాజీ ఈఎన్సీ మురళీధర్, కాళేశ్వరం మాజీ ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి, గతంలో కాళేశ్వరం ఎస్సీగా పనిచేసి ప్రస్తుతం చీఫ్ ఇంజనీర్గా ఉన్న రమణారెడ్డి ఉన్నారు. మేడిగడ్డ ఈఈ తిరుపతిరావుతో పాటు నిర్మాణ సమయంలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఈఈలు, ప్రస్తుతమున్న ఏఈఈలు, డీఈఈలు, నిర్మాణ సమయంలో పనిచేసిన క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లు, రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అధికారులు ఉన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో కొన్ని లోపాల కారణంగా 7వ బ్లాక్ కుంగిందని, దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు చేసి మీపై ఆరోపణలు చేసిందని తాకీదులో పేర్కొన్నారు. మీపై క్రిమినల్ ప్రొసీడింగ్స్, డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదో 3 వారాల్లోగా సమాధానం
ఇవ్వాలని, సమాధానం రాకపోతే అందుబాటులో ఉన్న మెటీరియల్ ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని నోటీసుల్లో స్పష్టం చేశారు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఎంపీలతో సమావేశం కానుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అభ్యంతరాలు తెలిపింది. కేంద్ర జలశక్తి, ఆర్థిక, పర్యావరణ శాఖల మంత్రులతో పాటు కేంద్ర జలసంఘం, గోదావరి, కృష్ణానది యాజమాన్య బోర్డులు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు లేఖలు రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ రాయడంతో పాటు స్వయంగా కలిసి బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజల నీటి హక్కులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, తెలంగాణకు నష్టం జరిగే ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లకుండా ఏపీని నిలువరించాలని కోరారు. ప్రస్తుతం కేంద్ర జలసంఘం వద్ద ఉన్న ఈ ప్రాజెక్టు ప్రీ ఫిజిబిలిటీ నివేదికను తిరస్కరించాలని కేంద్రాన్ని కోరారు. ఈ అంశంపై తదుపరి కార్యాచరణ చేపట్టేందుకు సాయంత్రం ఎంపీలతో సమావేశమై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు తెలంగాణకు చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులను సమావేశానికి ఆహ్వానించారు. ఎంపీలకు బనకచెర్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును నేడు మరోసారి సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. ఫోన్ ట్యాపింగ్కు గురైన వారి పేర్లు చెప్పి ప్రభాకర్ రావును ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో 4 అధికారులు ఆయన పేరు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుతో పాటు ఆ 4 నిందితులను కలిపి విచారించే అవకాశం ఉంది. ఈ కేసులో నిన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా సరిత తిరుపతయ్య, ఎంపీ అనిల్ యాదవ్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలో సిట్కు వాంగ్మూలాలు ఇచ్చారు. తనతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులపైన నిఘా ఉంచిన ప్రభాకర్ రావు బృందం ఎలా ఇబ్బందులకు గురిచేసిందో మహేష్ కుమార్ వాంగ్మూలం ద్వారా వెల్లడించారు. గాంధీ భవన్ సిపిఆర్ఓ హరి, అకౌంటెంట్ ప్రతాప్ రెడ్డి, వార్ రూమ్ ఇన్ఛార్జ్ విజయభాస్కర్ వాంగ్మూలాలను కూడా నిన్న సిట్ నమోదు చేసింది. బీజేపీ నేతలు ప్రేమేందర్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ను సైతం వాంగ్మూలం ఇచ్చేందుకు సిట్ అధికారులు పిలిచారు. ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా ఈ నెల 22న వస్తానని ఈటెల రాజేందర్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 618 మంది బాధితులతో కూడిన జాబితాను సిద్ధం చేసిన సిట్ సాక్షులుగా వారి వాంగ్మూలాలు నమోదు చేస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పేరిట అసత్య ఆరోపణలు చేశారంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. హామీలు అమలు చేయలేని సర్కార్ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. సాక్ష్యాధారాలు లేకుండా తమపై, తమ పార్టీ నేతలపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్న కేటీఆర్ మహేష్ గౌడ్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చట్టాలను గౌరవించే వ్యక్తులుగా అక్రమంగా పెట్టిన కేసు విచారణకు సైతం హాజరై సహకరించామని వెల్లడించారు. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ అబద్ధాలు చెప్పడంలో పోటీ పడుతున్నట్లు కనిపిస్తోందన్న కేటీఆర్ రాష్ట్రాన్ని నడిపించే సామర్థ్యం లేక ఇలాంటి డ్రామాలతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన ముడుపుల్లో కొంత మొత్తాన్ని గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు చేరవేసినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన బాల్యమిత్రుడు వెంకటేష్ నాయుడిని అరెస్టు చేసిన సిట్ ఇవాళ కోర్టులో హాజరుపరచనుంది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన బాల్యమిత్రుడు, హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం చేసే వెంకటేష్ నాయుడిని సిట్ అరెస్ట్ చేసింది. వీరిద్దరూ శ్రీలంక పారిపోయే ప్రయత్నం చేయగా బెంగళూరు విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్బంధించి సిట్ అధికారులకు సమాచారమిచ్చారు. బెంగళూరు వెళ్లి వారిద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును రాజ్ కెసిరెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికలకు 6 నెలల ముందు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరవేసేవారు. చెవిరెడ్డి తన దగ్గర పనిచేసే కొందరు పిఏలు, గన్మెన్లు, డ్రైవర్లు, ఇతర అనుచరులు, పలువురు సన్నిహితుల్ని హైదరాబాద్, బెంగళూరులోని పలు ప్రాంతాలకు పంపించి ఈ ముడుపుల సొత్తును రాజ్ కెసిరెడ్డి బృందం నుంచి కలెక్ట్ చేసుకునేవారు. ఇలా దాదాపు 250 కోట్ల నుంచి 300 కోట్ల మేర ముడుపుల సొత్తు చెవిరెడ్డికి చేరింది. ఆ మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ సహా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న కలెక్షన్ పాయింట్ల వద్ద నిల్వ చేసుకున్న చెవిరెడ్డి సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 5 జిల్లాల్లోని వైసీపీ అభ్యర్థులకు చేరవేశారు. ఆ సొమ్మునే వారు ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసినట్లు సిట్ దర్యాప్తులో
పోలీసులు గుర్తించింది. గతేడాది మే 9న సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద పోలీసులకు 8,36,00,000 నగదు పట్టుబడింది. ఓ పైపుల లారీ క్యాబిన్లో ప్రత్యేకంగా అరలు ఏర్పాటు చేసి అందులో నగదు పెట్టి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కొంతమంది హైదరాబాద్లో తమకు లారీ అప్పగించి గుంటూరు శివార్లలో లోడ్ దించారని మాత్రమే చెప్పినట్లు అప్పట్లోనే ఆ లారీ డ్రైవర్, క్లీనర్ పోలీసులకు చెప్పారు. తర్వాత ఆ కేసు దర్యాప్తు అటకెక్కింది. అయితే ఆ నగదంతా మద్యం ముడుపుల సొత్తేనని సిట్ తాజా దర్యాప్తులో గుర్తించింది. మద్యం ముడుపుల సొమ్మును రాజ్ కెసిరెడ్డి తొలుత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు వద్దకు చేర్చగా ఆయన ఆ మొత్తాన్ని హైదరాబాద్ నుంచి గుంటూరులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పిన చోటికి తరలించేందుకు లారీలో పంపినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. వెంకటేష్ నాయుడు హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి డబ్బును కార్లు, చిన్న చిన్న వాహనాల్లో అనాజ్పూర్కు తరలించి అక్కడ లారీలో లోడ్ చేయించినట్లు సాక్షుల విచారణ, సీసీ ఫుటేజీల పరిశీలనలో వెల్లడైంది. మరోవైపు ముడుపుల సొత్తును రాజ్ కెసిరెడ్డి బృందం నుంచి కలెక్ట్ చేసుకునేందుకు అప్పట్లో చెవిరెడ్డి చైర్మన్ గా ఉన్న తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా వాహనాల్ని వాడుకున్నట్లు గుర్తించారు. ఆ డబ్బే చంద్రగిరిలో ఓటర్లకు చెవిరెడ్డి పంపిణీ చేశారని భావిస్తున్నారు. ఇందుకోసం చెవిరెడ్డి అప్పటి పిఏ, గన్మెన్, డ్రైవర్లు, ఇతర సన్నిహితుల్ని వాడుకున్నారు. చెవిరెడ్డి వద్ద గన్మెన్ గా పనిచేసిన ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచాక ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని చెవిరెడ్డి నిర్ణయానికి వచ్చేశారు. సిట్ అధికారులు బలవంతంగా తన వాంగ్మూలం తీసుకున్నారంటూ మదన్ రెడ్డితో తప్పుడు ఆరోపణలు చేయించారు. అయితే చెవిరెడ్డి పాత్రపై సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించడంతో ఏ క్షణమైనా అరెస్టు తప్పదని భావించిన చెవిరెడ్డి విదేశాలకు పారిపోయే క్రమంలో బెంగళూరులో పట్టుబడ్డారు. మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏ38 గాను, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని ఏ39 గా, వెంకటేష్ నాయుడిని ఏ34 గా సిట్ చేర్చింది. అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించేలా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలుకు ఇబ్బందులు తలెత్తకుండా వనరుల లభ్యతపై దృష్టి సారించాలన్న ఆయన ప్రభుత్వ శాఖలకు మార్గనిర్దేశం చేయడంలో ప్రణాళికా విభాగం కీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి సూచికలు, గ్రోత్ డ్రైవర్స్ వంటి అంశాలపై ప్రణాళికా శాఖ అధికారులతో సచివాలయంలో సీఎం సమీక్షించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జాతీయ తలసరి ఆదాయం 8.7% మేర పెరిగితే ఏపీ 11.89% మేర పురోగతి సాధించిందని అధికారులు సీఎంకు వివరించారు. 2028-29 నాటికి 15% వృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఆర్థిక అభివృద్ధికి అనువుగా ఉన్న రంగాలతో పాటు సేవల రంగం అభివృద్ధి జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తే ఆర్థిక సుస్థిరత సాధించగలమని సీఎం నిర్దేశించారు. కేంద్ర రాష్ట్ర నిధులతో పాటు వనరుల సమీకరణకు కొత్త మార్గాలు అన్వేషించాలన్నారు. ప్రభుత్వ సేవలు, విభాగాల పనితీరుపై నిరంతరం ప్రజాభిప్రాయం తీసుకోవాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ప్రభుత్వానికి చేరేలా చూడాలన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్, క్యూఆర్ కోడ్ విధానాలతో పాటు మరిన్ని భిన్నమైన మార్గాల ద్వారా ఖచ్చితమైన సమాచారం రాబట్టాలని సూచించారు. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో 5వ రోజైన మంగళవారం పరస్పరం జరుపుకున్న దాడుల్లో రెండు వైపులా భారీ నష్టం సంభవించింది. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహిత సలహాదారు మరణించారు. టెహ్రాన్లో భయానక పరిస్థితులు నెలకొనగా పలువురు నగరాన్ని వీడుతున్నారు. క్షిపణి ప్రయోగ వ్యవస్థలపై 60 యుద్ధ విమానాలతో దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అటు ఇజ్రాయెల్లోని మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఇరాన్ డ్రోన్ల తయారీ యూనిట్ను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్పై భయంకరమైన దాడి చేస్తామన్న ఇరాన్ టెల్ అవీవ్, జాఫా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరు దేశాల దాడులు, ప్రతిదాడులతో ఆయా ప్రాంతాలు రణరంగంలా మారాయి. యుద్ధ విమానాలతో ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇరాన్ రాజధాని టెహరాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అత్యంత సీనియర్ సైనికాధికారి, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సన్నిహిత సలహాదారైన అలీ షాద్మానీ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. ఇరాన్లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలపై 60 ఫైటర్ జెట్లతో దాడులు చేస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇప్పటికే 120 క్షిపణి ప్రయోగ కేంద్రాల్ని ధ్వంసం చేశామని తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో 1 కోటి మంది జనాభా ఉండే టెహరాన్ నగరం నుంచి పలువురు ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. అటు ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతి దాడులు చేస్తోంది. మంగళవారం దాదాపు 20 బాలిస్టిక్ క్షిపణుల్ని టెల్ అవీవ్పై ప్రయోగించగా భారీ నష్టం సంభవించినట్లు సమాచారం. పలు భవనాలు, వాహనాలపై క్షిపణులు పడి మంటలు ఎగిసిపడినట్లు తెలిసింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ ప్రధాన కార్యాలయంపైన ఇరాన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. గ్లిలాట్లోని ఇజ్రాయెల్ సైనిక నిఘా కాంప్లెక్స్ పైన క్షిపణి ప్రయోగించినట్లు ఇరాన్ తెలిపింది. ఇజ్రాయెల్పై తమ దాడుల్ని తీవ్రతరం చేస్తామన్న ఇరాన్ సైన్యం టెల్ అవీవ్, జాఫా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలి
కావాలని హెచ్చరించింది. ఇజ్రాయెల్ ప్రధాని మృత్యుక్రీడలో బాధితులుగా మిగిలిపోవద్దని పేర్కొంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన కెనడా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని అమెరికా చేరుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైతేనే యుద్ధం ఆగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ హడావిడిగా సిచ్యువేషన్ రూమ్ ను సిద్ధం చేయించి వాషింగ్టన్లో రక్షణ మంత్రి హెగ్సెత్తో చర్చించారు. ఫలితంగా ఇరాన్ అణు కేంద్రాల్ని ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్తో అమెరికా చేతులు కలపనుందనే ప్రచారం జోరందుకుంది. ఇందుకోసం భారీ బంకర్ బస్టర్ బాంబును వాడాలి. ఇది సుమారు 13,600 కిలోల బరువు ఉంటుంది. దీన్ని కేవలం అమెరికాకు చెందిన B-2 స్పిరిట్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు. కొన్ని నెలల క్రితమే ఈ రకానికి చెందిన దాదాపు 5 యుద్ధ విమానాల్ని పశ్చిమాసియా సమీపంలోని డీగో గార్సియా బేస్కు అమెరికా చేర్చింది. రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు, ఇతర యుద్ధ విమానాలు, ఆయుధాల్ని పశ్చిమాసియాకు తరలిస్తోంది. బ్రిటన్ కూడా తన ఫైటర్ జెట్లను మోహరిస్తుండడం ఉద్రిక్తతను పెంచుతోంది. మరోవైపు G7 దేశాలు ఇజ్రాయెల్కు మద్దతు పలికాయి. ఇరాన్ ఉగ్రవాద శక్తుల్ని పెంచి పోషిస్తూ పశ్చిమాసియాలో అస్థిరతకు కారణమవుతోందని ఆరోపించాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమైన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారనే పక్కా సమాచారం తమ వద్ద ఉందన్నారు. ఆయన్ను లక్ష్యంగా చేసుకోవడం చాలా తేలికైనప్పటికీ ప్రస్తుతానికి ఖమేనీని చంపే ఉద్దేశం తమకు లేదన్నారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ట్రంప్ బేషరతుగా లొంగిపోవాలని సుప్రీం లీడర్కు హెచ్చరికలు జారీ చేశారు. పౌరులు లేదా అమెరికా సైనికులపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడాన్ని సహించే ప్రసక్తే లేదన్న ట్రంప్ తమ సహనం నశిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరాన్ సుప్రీం లీడర్ బేషరతుగా లొంగిపోవాలని స్పష్టం చేశారు. ఇరాన్ గగనతలం మొత్తం తమ నియంత్రణలోనే ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. స్కై ట్రాకర్లు, గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ వద్ద ఉన్నప్పటికీ వాటిని అమెరికా సాంకేతికతతో పోల్చుకోలేమన్నారు. ఇరాన్ సైనిక స్థావరాలు, అణుశుద్ధి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న వేళ సుప్రీం లీడర్ ఖమేనీ ఈశాన్య టెహ్రాన్లోని ఓ బంకర్లో కుటుంబంతో కలిసి తలదాచుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా హెచ్చరికలు చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ నేడు పల్నాడు జిల్లా రెంటపాళ్లకు వెళ్లనున్నారు. ఈ ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల వెళ్లి ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇటీవల జగన్ పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఆయన వాహనంతో పాటు మరో 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. జగన్ పర్యటన సమయంలో ఆయన వెంట 100 మందిని మాత్రమే అనుమతిస్తామని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఇప్పటికే స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు జగన్ పర్యటనకు భారీగా జన సమీకరణకు వైసీపీ శ్రేణులు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దల నుంచి కింది స్థాయి నేతలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి నిఘా బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. పరామర్శల పేరుతో మాజీ సీఎం జగన్ ప్రజలపై దండయాత్ర చేస్తున్నారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర దుయ్యబట్టారు. సత్తెనపల్లి పర్యటన దేనికోసమో జగన్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు జగన్, ఆయన పార్టీయే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటమే కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్న ఆయన పర్యటనల పేరుతో అశాంతి రగల్చాలని చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రెంటపాళ్ల గ్రామానికి ఉప సర్పంచ్, ఆయన ఆత్మహత్యకు కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ నుండి నాయకులకి అందరికి మెసేజ్లు పంపించి తిరిగి మనం అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి అసత్యాలు చెప్పి ప్రోత్సహించి బెట్టింగులు కాయించటం మూలాన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన కోట్లాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నాడు అనేది జగమెరిగిన సత్యం. బెట్టింగ్ లో పాల్గొని నా ఆస్తిని కోల్పోతే దిక్కుచోసక ఆత్మహత్యానికి పాల్పడితే ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఆయన ఆత్మహత్య చేసుకునేదానికి అసలు ప్రభుత్వమే లేదు, ప్రమాణ స్వీకారమే చేయనప్పుడు అసలు ప్రభుత్వ వేధింపులు అనే ప్రశ్న ఎక్కడ వస్తుంది? ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ రేపు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. నేడు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్తో సమావేశమవుతారు. సాయంత్రం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్తో సమావేశమవుతారు. రేపు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో భేటీ కానున్నారు. అనంతరం యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో లోకేష్ సమావేశం కానున్నారు.
తెలంగాణలో సమగ్ర గో సంరక్షణ విధానం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసేందుకు 3 అధికారులతో కమిటీని నియమించారు. పశుసంవర్ధక శాఖ ప్రత్యేక సీఎస్ సవ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుతో కూడిన కమిటీ గో సంరక్షణపై లోతుగా అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారు. గో సంరక్షణపై తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని గో సంరక్షణే లక్ష్యంగా పాలసీ తయారు చేయాలన్నారు. తగిన స్థలం లేక గోవులు తరచూ మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి విడతలో 4 ప్రదేశాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సూచించారు. వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ సమీపంలోని ఎనికేపల్లి, పశు విశ్వవిద్యాలయం సమీపంలో విశాలమైన గోశాలలు నిర్మించాలన్నారు. భక్తులు సమర్పించే కోడెల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్న సీఎం వేములవాడ సమీపంలో కనీసం 100 ఎకరాల్లో గోశాల ఉండాలన్నారు. గోశాలల నిర్వహణకు సంబంధించిన అప్రోచ్ పేపర్ను అధికారులు అందజేయగా గో సంరక్షణ కోసం ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనుకాడదని సీఎం స్పష్టం చేశారు. ఇంగ్లాండ్ వేల్స్లో అబార్షన్ నేరం కాదని బ్రిటన్ పార్లమెంట్లోని హౌస్ ఆఫ్ కామన్స్ ఆమోదం తెలిపింది. గర్భ విచ్ఛిత్తి చేయించుకున్న మహిళను శిక్షించడం క్రూరమైన చర్య అని ఓ ఎంపీ ప్రతిపాదించిన సవరణకు చట్టసభ సభ్యుల్లో 379 మంది అనుకూలంగా, 137 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. గత 5 ఏళ్ల కాలంలో 100 మంది మహిళలను అక్రమంగా అబార్షన్ చేయించుకున్నారనే ఆరోపణలపై విచారించినట్లు ఆ ఎంపీ తెలిపారు. సహజంగా గర్భస్రావం జరిగిన మృత శిశువులకు జన్మనిచ్చిన మహిళలు కూడా బాధితులుగా ఉన్నట్లు చెప్పారు. కెనడాలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ కొరియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాధినేతలతో భేటీ అయ్యారు. ఆయా నేతలతో ఆర్థిక, వాణిజ్య, రక్షణపరమైన ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్తో జరిపిన సమావేశంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరిగినట్లు చెప్పారు. వాణిజ్యం, ఆర్థిక, గ్రీన్ హైడ్రోజన్, షిప్ బిల్డింగ్, సంస్కృతి వంటి అంశాల్లో సహకారంపై చర్చించినట్లు పోస్ట్ చేశారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్తో తొలిసారి భేటీ అయిన ప్రధాని మోదీ ప్రాంతీయ సమస్యలు, వ్యవసాయం, సెమీ కండక్టర్ల తయారీ, కీలక ఖనిజాలు, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో ఇరు దేశాల సంబంధాలపై చర్చించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్తో భేటీని మిత్రుడితో జరిగిన గొప్ప సమావేశంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాను కలిసి ఉన్న ఫోటోను ఎక్స్లో షేర్ చేసిన మోదీ రామఫోసాతో సమావేశమవడం సంతోషంగా ఉందన్నారు. జర్మనీ ఛాన్సలర్తో జరిగిన భేటీలో రక్షణ, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, ఉగ్రవాదానికి అందుతున్న నిధులను అరికట్టడంపై చర్చించినట్లు తెలిపారు. అంతకుముందు G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరైన ప్రధాని మోదీని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వాగతం పలికారు.